నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గారిని ఆ జిల్లా కోర్టు నుంచి ఈ జిల్లా కోర్టుకి, అక్కడ స్టేషన్ నుంచి ఇక్కడ స్టేషన్కి తరలించడం ఈ వయసులో, పైగా బయట క్లైమేట్ కండిషన్ మనం చూస్తూ ఉన్నాం, ఒకంత బాధాకరమే అని కొంతమంది బాధపడుతున్నారట. మీరేమంటారు? రాజాని ఇట్లే కదా అంటారు ఆయన. ఓకే, సో రాజాని బాగా తిప్పుతున్నారు, రాజుగారిని తిప్పనివ్వండి, తిరుగుతారండి. మరి అంతేగా, ఎందుకు మరి చేసిన వాక్యాలు మాట్లాడారా? ఈయన మాట్లాడబట్టే వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు? అవతల పక్క స్టార్ట్ చేసిన పోసాని గారా? అవును, అవునా? అవునండి. మీరు వెళ్ళి ఫస్ట్ అసలు ఏం జరిగిందో చూడండి. నేను చూసే మాట్లాడుతున్నాను. నేను ఆయన ఫుటేజ్ అన్ని చూసా. మళ్ళీ ఆయన అసలు మాట్లాడిందే 2 ఫుటేజీలు లేండి, 100 ఏం కాదు. ఆ 2 ఫుటేజీల్లోనే 100 మాట్లాడారు. ప్రతి దగ్గర ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈయన గుడ్డలు ఏమంటారు దాన్ని, భాష కూడా రావట్లేదు నాకు. నిజంగా మాట్లాడకూడదు కూడా, అంటారు. ఈ రోజు చాలా మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చెప్పించుకుని కొడతా అంటారు. బట్టలు ఏంటంటారు, అది బట్టలు ఊడదీసి కొడతా అంటారు. ఇది నేను ఒకటి చెప్తాను, ఒక్కరు మాత్రమే మాట్లాడారని నేను అన్నట్టు. నేను ఇప్పటికీ ఒకరు మాట్లాడారని. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓడిపోయి ఇంకొక ప్రభుత్వం వచ్చినందుకు గాను వీళ్ళు చెప్పించుకుని కొట్టారని చెప్పి మొత్తం స్టేషన్ అంతా తిప్పారు అనుకోండి, అది కూడా తప్పే. బేసికల్ గా వాళ్ళేం తిప్పట్లేదు. ఈయన ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఊర్లో నుంచి ఈయన మీద ఒక్కొక్క ఊర్లో నుంచి ఒక్కొక్కరు కేసులు పెట్టారు. ఈ భయంకరం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు మాట మాట్లాడారు, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు రియాక్ట్ అయ్యాను నేను వెంటనే. నా మనోభావం దెబ్బతినింది కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇదంతా అయిపోయాక మంచిగా నవ్వేసుకుని మనం వైండప్ చెప్పేసి ఒక 1 ఇయర్ తర్వాత, ఈరోజు డేట్ అంతా మార్చి 1వ తారీఖున, ఆ రోజు ఆ గ్రీన్ మ్యాట్ లో లేకపోతే ఆ స్టూడియోలో రాహుల్ గారు ఇలా అన్నారు కాబట్టి నా మనోభావం దెబ్బతిందని చెప్పి కోర్టులో కేసు పెట్టాను అనుకోండి. సారీ, నేను ఇదే కరెక్షన్ చేసి మీకు ఒక 2-3 ఇంటర్వ్యూల ముందు కూడా చెప్పాను. 2021లో ఆయన మాట్లాడినప్పుడు, కరెక్ట్ కాదు, 2021లో ఆయన మాట్లాడినప్పుడే ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆ పార్టీకి చెందిన అతనే కదా. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయిస్తారు? అప్పుడు కేసు కంప్లైంట్ ఇచ్చారు, ఇలా తిట్టారండి, ఇది మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు బియాండ్. అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు చట్టాలు, పోలీసు వ్యవస్థలు అనేవి స్వతంత్రంగా వ్యవహరించాలి. ఇప్పుడు చెయ్యట్లేదు, వ్యవహరించాలి. ఇప్పుడు వ్యవహరించట్లేదు అంటారు మీరు. అప్పుడు వ్యవహరించట్లేదు, ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అప్పుడు వ్యవహరించట్లేదు, ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. చట్టాలు, న్యాయస్థానాలు ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నాయి అంటారు. ఒకప్పుడు అట్లాగే పడి చేశారు. ఎందుకంటే విచ్చలవిడిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఇప్పుడు నిన్నగాక మొన్న శ్రీరెడ్డి తెలుసు కదండి మీకు, జగనన్న అంటే ప్రాణం, నా జగనన్నే నా సర్వస్వం, జగనన్న నా యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్యాన్ అయిపోయినాయి, నాకు ఆహారం లేకుండా పోయిందని చెన్నై నుంచి మాట్లాడారు కదా. ఆమె అంటే జగన్ గారిని ఇక్కడ నేనేం తీసుకురావట్లేదు, ఆయన అసలు సంబంధం లేని మ్యాటర్ ఇది. ఆమె మొన్న ఒక వీడియో పెట్టి ఏమనిందంటే, నెక్స్ట్ నేనేమో జైల్లోకి, నేను హ్యాపీగా వెళ్తాను జైల్లోకి, కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆమెమేనా అని అంటారేమో, ఎందుకంటే నాకు ఉనికి లేదు వైఎస్ఆర్సీపీకి అని. మరి అప్పుడేమో నువ్వు వైఎస్ఆర్సీపీ గురించి నీ ఇష్టం పావలా అన్నావు, చంద్రబాబు నాయుడు గారిని ఇదన్నావు, వాళ్ళ అమ్మని అని తిట్టావు, అడిగితే వాళ్ళందరూ నాతో మాట్లాడిచ్చారన్నావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏవేవో మాట్లాడావు. అది కూడా అసలు ఆ పదజాలం నోరు తెరిస్తే నిజంగా ఉమెన్స్ డే రోజు ఆమె వీడియో రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఆ ఉమెన్స్ డే రోజు ఒక ఉమెన్ మాట్లాడకూడని పదాలన్నీ, నిజంగా జనరల్గా ఎంత కోపం వచ్చినా ఒక ఆడవాళ్ళు సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. నీ కోసం పోరాటం చేసినప్పుడు నేను సపోర్ట్ చేశాను. అక్కడ అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటల్ని నేను సపోర్ట్ చేయట్లేదు, అలా మాట్లాడకూడదు. నేను అదే అంటున్నా, వినండి. నేను సపోర్ట్ చేయట్లేదు. ముందు ఫస్ట్ ఈ నోట్ చెప్తా, నేను ఆ మాటలు నేను సపోర్ట్ చేయట్లేదు, అలా మాట్లాడకూడదు. మీరు అన్నారు కదా ఒక అమ్మాయిగా ఉండేది అంటే, అమ్మాయిలు ఈ మాటలు మాట్లాడాలి, అబ్బాయిలు ఈ మాటలు మాట్లాడాలని రాసి పెట్టుందా? అంటే అలాంటి మాటలు అబ్బాయిలు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మాట్లాడతానండి, నేను ఇప్పుడు మాట్లాడతాను సంస్కారం. ఇప్పుడు నేను మాట్లాడేది, నేను సంస్కారహీనుని, నాకు సంస్కారం లేదు, నేను మాట్లాడతాను నోటికి వచ్చినట్టు. నీకు సంస్కారం ఉందిగా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? Why you are giving counter directly in the same way? మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీరు యాజ్ అనలిస్ట్ గా కాకుండా యాజ్ ఎ పొలిటీషియన్ గా సంబంధించి మీరు మాట్లాడినప్పటికీ యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేనైతే ఇలా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను శ్రీరెడ్డి గారికి, రోజా గారికి మాట్లాడిన మాటల్ని నేను సపోర్ట్ చేయను, ఆయన అలా మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు పోసాని గురించి కాదండి, ఇప్పుడు మీరు అన్నారు కదా పార్టీ వాళ్ళు ఎందుకు చట్టానికి లోబడి, ఆ పార్టీకి లోబడి చట్టం పనిచేస్తుంది, అందుకే దానికి అరెస్ట్ అవ్వలేదు.
ఇప్పుడు అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఆడవాళ్ళు ఇవే మాటలు మాట్లాడాలా అంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారికి రోజా గారికి ఒక కంపారిజన్. రెండు ఒకే పార్టీ, ఇద్దరు ఒకే పార్టీ నుంచి వచ్చారు కదా. ఓకే. మన ఎవరైతే పెద్ద సీనియర్ పార్టీ నాయకుడు టీడీపీ నుంచి నీ గురించి ఎవరికి తెలియదు, నీ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, నీ బతికి ఎవరికి తెలియదు అని చాలా చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు వచ్చి ఆయన తప్పట్టారు, ఇంక్లూడింగ్ ఆ పార్టీ వాళ్ళే తప్పట్టారు, నువ్వు అట్లా మాట్లాడకూడదు. రోజా గారు ఏ విధంగా స్పందించారు? శ్రీరెడ్డిలాగా స్పందించలేదు కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదు కదా. ఆమెకుండే తీరులో ఆమె ఎట్లా మాట్లాడారు అక్కడి వరకే మాట్లాడేసి వదిలేశారు. రాజకీయ పరంగా పరస్పర గొడవలు, పరస్పర మాటలతో యుద్ధాలు ఓకే. పోసాని గారు చేసిన తప్పు ఏంటంటే భార్య పిల్లల్ని కూడా తీసుకొచ్చి పడుకోబెట్టారు. సెక్యూరిటీతో పిల్లల్ని కన్నావా, లేకపోతే నీ ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి నా దగ్గరికి తీసుకోరా, సినిమాల్లో నువ్వు ఇలాగే చేస్తుంటా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల ఆయన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఆయన మాట్లాడింది నేను సపోర్ట్ చేయట్లేదు, ఆయన మాట్లాడకపోయినది కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. వాట్ ఎవర్ హీ డన్ హీ డిడ్, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ డైరెక్ట్లీ టు హిమ్. నెక్స్ట్, ఆయన ఎందుకు ఇన్ని తిరుగుతున్నారు అన్నారు. ఫస్ట్ అరెస్ట్ అయింది ఎక్కడ? అల్లూరు సీతారామరాజు జిల్లాను కడప జిల్లా దగ్గర ఒక ఇట్లా పలానా వాళ్ళని ఇట్లా దూషించారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారని అరెస్ట్ చేశారు. కడప వెళ్ళారు, కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చింది. కడప జిల్లా దాంట్లో బెయిల్ వచ్చింది. బెయిల్ కోసం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కడప జిల్లాకి సంబంధించి ఒక కేసు నమోదైంది, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడేది, బాగుంది. నెక్స్ట్ ఆదోనిలో ఒక కేసు నమోదు, అది ఎక్కడ? అది కూడా దీని గురించి, దేనికి సంబంధించి? సేమ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆన్ ద డిఫరెంట్ పీపుల్, ఒకటే టాపిక్. లోకేష్ గారు నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికే చెప్తున్నాను. సి దెర్ ఇస్ ఏ లా అండి. లాలో ఏంటంటే ఒకే తప్పుని 10 దగ్గర చేశామనుకోండి, హీ హాజ్ ఏ రైట్, సార్ నేను ఇన్ని తిరగలేను, నాకు అన్ని కలిపి ఒకే కోర్టుకి వెయ్యండి అని ఆయనకు రైట్ ఉంది. ఎందుకంటే ఆయన లోపల ఉన్నంత కాలము వేస్తానే ఉంటారు. మీదేమైంది అంటా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అది సీఎం ఇప్పుడు జరిగిన విషయానికి ఇప్పుడు నా మనోభావం వెంటనే దెబ్బతినింది కాబట్టి నా వాయిస్ రైజ్ అయింది. ఇంతవరకు మనం కొన్ని టాపిక్స్ మాట్లాడినా మంచి చిల్లుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నా నేను కూడా. మీరు చెప్తున్నాను కదా, మీరు యాజ్ అనలిస్ట్ గా మాట్లాడకపోయినా యాజ్ జర్నలిస్ట్ గా నేనైతే ఇట్లానే మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు అదే తప్పు ఫస్ట్. బట్ మీరు అన్నారు కదా, ఆ టైంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు పని చేయలేదు కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేశారు. ఒకటే కేసు కదా, అబ్యూజ్ కదా, ఎక్కడో చోట పెట్టండి, ఎక్కడో చోట మీ మనోభావం ఇప్పుడు దెబ్బతింటది కాబట్టి పెట్టండి, అరెస్ట్ చేయండి, దానికి పడ్డ శిక్ష పెట్టండి. ఇదంతా ఆమోదయోగ్యమే. నువ్వు 4 చోట్ల పెట్టి, అది ఎవరైనా సరే 60 ఏళ్ల వయసున్న వ్యక్తిని, బీపీ షుగర్లతో బాధపడుతున్న వ్యక్తిని ఇలా స్టేషన్ తిప్పుతున్నారు అని అంటే అది కావాలని చేసిన పని కదా, అది కరెక్టా? ఇప్పుడు ఇదే ప్లేస్ లో వేరే పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నా, ఆ ఏజ్ లో ఉన్నా, అసలు ఏజ్ కూడా కాదబ్బా, ఎండలు ఉన్నాయి, కన్సిడర్ చేయాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఇబ్బందులు తప్పే అది. ఇప్పుడు ఆ రోజు టీడీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు పోసాని గారి గురించి మనం ఒక హ్యూమానిటీ బేసిస్ మీద యాజ్ అనలిస్ట్ గా, యాజ్ ఏ హ్యూమానిటీ బేసిస్ నాకు ఆయనకి కొంచెం ఒక హ్యూమన్ బేసిస్ గా కానీ ఒక మేనరిజం తీసుకొచ్చి, ఇప్పటికీ అంటా నేను, ఒక మేనరిజం తీసుకొచ్చి మీరు ఆయన అన్న దానికి ఈ రోజు మళ్ళీ అనుభవిస్తున్నాడు అంటారు. తప్పు. అది హ్యూమానిటీ బేసిస్ మీద నేను బాధపడతా, తప్పు. కానీ అదే హ్యూమానిటీ బేసిస్ లో కూడా మంచితనం అనేది మరీ ఎక్కువ లేదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం తప్పు అన్నారు కదా. మరీ అంత మంచోని కాదండి, మీ అంత మంచోళ్ళు అయితే నేను కాదు. ఉండాలి సమ్ టైమ్స్, మన సమాజంలో ఉన్నప్పుడు మంచితనం లేకపోతే మరీ అంత మంచోని అయితే పోసాన్ గారి గురించి అయ్యో పాపం ఆయన తిరుగుతున్నాడే, సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ బతికే ఆయన ఎందుకు ఇలాంటి రొంపలో పడ్డాడు అని నేను మరీ మంచోని అయితే బాధపడతాను. కానీ బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ సమాజంలో ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయో ఆయనకు కూడా అర్థమైపోయింది. మొన్న విజయవాడ జైలుకి, ఇప్పుడు కర్నూలు జైల్లో ఉన్నాడు ఆయన. కడప జైల్లో బెయిల్ వచ్చింది, తర్వాత పీటీ వారెంట్ మీద కర్నూలు జైలుకి వచ్చాడు. కర్నూలు జైలు మార్చి 10వ తారీఖుకి వాయిదా వేసింది. తర్వాత అక్కడ ఉన్నప్పుడు నరసారావుపేట నుంచి కస్టడీ కోసం 2 రోజులు అడిగితే 1 రోజు ఇచ్చారు కోర్టు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చి పోసాని కృష్ణమురళి గారిని తీసుకుపోవాలనుకునే లోపలే బెజవాడ కోర్టు నుంచి భవానీపురంలో కేసు అయినప్పుడు బెజవాడ కోర్టు నుంచి పోసాని కృష్ణమురళి గారిని తీసుకుని వెళ్ళారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నిన్న సాటర్డే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మార్చి 20వ తారీఖు వాయిదా వేసినప్పుడు కోర్టులో జడ్జి అడిగాడు, సార్ మీరు ఇన్ని తిరుగుతున్నారు కదా, అసలు మీ మీద ఏం కేసు పెట్టారనేది మీకు తెలుసా కనీసము అని చెప్పి. దిస్ ఈజ్ రాంగ్ యాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్. ఎందుకంటే ఒకరి మీద కేసు ఫైల్ అయినప్పుడు, ఇక్కడ నేను మాట్లాడుతున్నది టీడీపీ పార్టీ అనే కాదు, ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వాళ్ళకి నేను సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నాను. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఆ లాయర్కి కానీ అక్యూజ్డ్కి కానీ పేపర్స్ ఇవ్వాలి.
నీకు ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాము అని, ఎందుకంటే జైలుకి తీసుకొని మరి వెళ్ళేటప్పుడు సైన్ మరి చేయాలి, ఇప్పుడు ఆ ఇవ్వలేదు. వ్యవస్థలు చట్టబద్ధంగానో లేకపోతే రాజ్యాంగబద్ధంగానో ఇది స్వతంత్రంగానో కక్షపూరితంగా చేశారని నేను కూడా వ్యవహరిస్తున్నాయా? మాట్లాడతా, ఇది కక్షపూరితంగా చేశారని నేను కూడా చెప్తాను, ఎందుకంటే ఆ పోలీస్ శాఖ ఇంతకు వాళ్ళు. ముందు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన విధానం తప్పు అని చాలా మంది గగ్గోలు పెట్టారు. ఖచ్చితంగా అంటే ఆపోజిట్ ఉన్న పార్టీ తనను తాను ఇది సమర్థించుకోవడానికి రకరకాల వాదనలు వాళ్ళు కూడా తెర మీద తీసుకొస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇబ్బంది పెట్టలేదు, పెట్టకూడదు కూడా. అదేనండి దోమలు ఇది వచ్చాయి ఇది వచ్చాయి అని అన్నారేమో, కానీ ఆయనకి బయట నుంచి ఫుడ్ కావాలని అడిగినప్పుడు బయట నుంచి ఫుడ్ వెళ్ళింది మనం చూసాం. అవును, ఎందుకంటే దాపెట్టి చేయడానికి ఏమీ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే పోసాని గారి విషయంలో ఇది జరిగిందేమో తప్ప ఆయన ఏమి ఇట్లా తిప్పలేదు. పోసాని గారి విషయంలో తిప్పలేదంటే కేసులు నమోదైతే తిరగాలండి, తప్పలేదు. కానీ అదే ఇది కావాలని చేశారు, వీళ్ళు కావాలని అది చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా, ఇంకోరు చేశారా అనే దాంట్లో వాస్తవం లేదు. పోలీసులకి ఏదైతే అధికారం ఉందో ఆ అధికారం మేరకు వాళ్ళు చేస్తున్నారు. కోర్టులో కూడా ఏం చెప్పారంటే, సార్ నేనేం చేయలేనండి, మీకేం తెలియదు అంటున్నారు, మీకు పేపర్స్ ఏమి ఇవ్వలేదు అంటున్నారు, యాజ్ ఏ న్యాయాధికారిగా మీ మీద కేసు ఫైల్ అయింది, మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, నేను 20వ తారీఖు వాయిదా వేస్తున్నాను, ఈ లోపల కింద కోర్టులో మీరు బెయిల్ వేసుకోండి, నేను బెయిల్ మంజూరు చేస్తానని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి కూడా ఇలాగే నమోదు చేస్తే ఆయన కొంచెం తెలివైన ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ముందస్తు బెయిల్ కాదు, ఎప్పుడు మనోభావం దెబ్బతినడం, ఎవరో ఒకరికి దెబ్బతినిందంటే అనుకోవచ్చు, ఒకే టైంలో వివిధ ప్రాంతాల వాళ్ళకి ఒకేసారి మనోభావాలు దెబ్బతింటాయా అండి? మైట్ బి. మీకు దెబ్బతింటాయి అంటారు మీరు, మేము అంత మంచివాళ్ళం కాదండి, మాకు దెబ్బలు తింటాయి. మరీ అంత మంచోళ్ళం కదండి, అది మరీ మా మంచితనాన్ని ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా అసలు పెద్ద పెద్ద తలకాయ లోపలికి పోలా. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళకి, వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకి ఒకటే విషయంలో ఒకేసారి మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు డిబేట్ ఏమొస్తుందంటే మనోభావాలు అంటే ఏంటి, ఎప్పుడు దెబ్బతింటే అసలు సైకలాజికల్ గా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అంటే చేస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మాకు కొంచెం టైం పట్టింది దాని నుంచి తేరుకోవడానికి, ఆ టైం ఇప్పుడు సో పట్టింది. ఫస్ట్ మీరు అందరూ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, మంచి సైకాలజీ డాక్టర్ ని సంప్రదించాలి. అరెస్ట్ అయిన వాళ్ళని చూపించుకున్న తర్వాత మేము కూడా వాళ్ళు పాపం ఆ మాట్లాడడం కరెక్ట్ అని నేను అనకూడదు. ఎవరైనా బియాండ్ మాట్లాడదు, బియాండ్ ఎప్పుడు మాట్లాడకూడదు, దానికి ఖచ్చితంగా కర్మ విల్ రిఫ్లెక్ట్. అది ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే, ఎవరు మాట్లాడలేదో కూడా ఎవరు ఇప్పుడు అధికారంలో ఆ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు కూడా భయంకరంగానే మాట్లాడలేదని మీరు అనకండి. నేను మాట్లాడలేదని ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడు ఇప్పుడు ఏంటి చెప్తా రిఫ్లెక్షన్. ఇప్పుడు నేనేం చెప్తా తెలుసా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీ మనోభావాలు 100 ప్రాంతాల్లో 100 సార్లు వస్తాయి, కేసు వేసి తిప్పుతా నేను. రేపు నేను వస్తా మిమ్మల్ని తిప్పుతా, ఇదా ప్రజలకు కదా ఏం చేయాలి అని. మళ్ళీ పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, మన పార్టీకి సంబంధించిన వ్యక్తులకి అన్ని పథకాలు అందాలి, మిగతా పార్టీ వాళ్ళకి చేయకూడదు అనేస్తున్నారు డైరెక్ట్ గా. ఇప్పుడు అది రాజకీయాలు ఇవి ఇక్కడికి వచ్చేసాయి. నేనేమంటా, రాజకీయం పోసాని గారా ఇంకొకరా ఇప్పుడు మీరు రాజకీయం ఇక్కడికి వచ్చింది అన్నారు కదా, రాజకీయం ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే విలీనం అయ్యి ఎప్పుడైతే విడిపోయిందో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది. దాన్ని ఎలా చేయాలనే దాంట్లోనే ఇన్ని అవకతవకలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు, హెల్దీ పాలిటిక్స్ అయితే కాదు. ఓకేనా, మారండి మీరు. మేము మారమండి. థ్యాంక్ యూ.